గణపరిచేటప్పుడు నీ పక్క వారున్నారు, ఈరున్నారు, వారున్నారు అని నువ్వు చూడదు. నువ్వు గణపరచాల్సిన దేవుని స్ఫూర్తిగా నువ్వు దేవుని గణపరచుకోవాలి. అలా గణపరిచినప్పుడు సహాయం చేసే దేవుడు నీ హృదయానికి, నీకు, నీ మనసుకి నెమ్మదినిస్తాడు, శాంతినిస్తాడు. మనసు సున్నతగా ఉన్నది. కొంతమందికి మనసు ఇచ్చమేగా ఎట్ట వెళ్ళిపోతా ఉంది. ఎట్ట అట్ట ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యను బట్టి అర్థమైనటువంటి పరిస్థితి అయిపోతుంది మైండ్. ఆ సమస్యను, ఆ ఆలోచనను పోగొట్టాల్సింది ఏసై మాత్రమే పోగొడతారు. ఎవరు పోగొట్టలేరు. నీకు వచ్చిన సమస్యను బట్టి, నీకు వచ్చిన బాధను బట్టి, నీకు వచ్చిన వ్యాధిని బట్టి, నీకు వచ్చిన బాధను బట్టి, నీకు వచ్చిన దుఃఖాన్ని బట్టి, నీకు వచ్చినటువంటి సమస్తమైనటువంటి సాతానుని ముట్టి ఉన్నప్పుడు దేవుని పాదాలను పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుని నీకు